రావడం జరిగింది. ఉద్యమాల నేపథ్యంలో వరంగల్ జిల్లా నాది. అక్కడ వస్తే అక్క అన్నలు వీళ్ళందరూ ప్రేమతోటి ఒక కొడుకు లెక్కని నన్ను దాచిన మా పెద్దన్న మనందరికీ పెద్దన్న గద్దరన్న లేని లోటు ఈనాడు ప్రతి ఒక్క పల్లెలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క జిల్లాలో కలుగుతున్నది. అనేక సంఘాల కూడా అయ్యో గద్దరన్న ఉంటే మా పాటలు, మా కష్ట సుఖాలు అందరూ చెప్పుకుంటే ఈ ప్రపంచానికి ఆ దుఃఖ శోకాలని వినిపించేటోడు కదా. అంత పెద్దన్న లేకపోవడం, అందరి ఇళ్ళల్లో సొంత కొడుకు చనిపోతే, సొంత తండ్రి చనిపోతే ఏ విధంగా దుఃఖం ఉంటుందో అదే విధంగా దుఃఖం ఉన్నది. నాకు గద్దరన్న మర్చిపోరని ఆ చరిత్ర గద్దరన్న ఎంత చెప్పినా అదే విధంగా వంగపండు ప్రసాద్ సారు ఆంధ్ర అయిన తెలంగాణ ఉద్యమాన్ని ప్రేమించిండు. తెలంగాణ కష్టాలలో గద్దరన్న పాల్గొంటే వాళ్ళిద్దరు కలిసి ఏమయ్యా బావ అంటే ఏమయ్యా బామ్మర్ది అనుకుంటూ గొప్ప రాతలు రాసి పాటలు రాసిండు. ఎందుకంటే వంగపండు ప్రసాద్ అన్న యాదన్న చెప్పినట్టు విశాఖపట్నంలో అతను పాట రాసిండు. యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే బస్సు మోటారు కారు మోటారు సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే మోటార్ సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే పూలు లేనిరా మన పూలన్నరా మన కండలంతో మన కొండలెక్కిరా ఆ కొండల మీద మామూలు పెట్టి మన బొద్దలు కొట్టి ఆ ఇరుకున ఆ రాళ్ళన్నారా ఆ బండరాయిందో యుద్ధం చేసి పాటలు పాడే అలా కష్ట సుఖాలలో కూడా వంగపండు ప్రసాద్ ఆంధ్రలో జరుగుతున్న దోపిడీలంతా అద్భుతంగా చిత్రీకరించి రాసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తనకి ఆ వంగపండు సార్కు ఆ విగ్రహం పెట్టడం జరిగింది. మన గద్దరన్నకు మాది వరంగల్ జిల్లా ఈ వేదిక నుంచి వెళ్ళి అన్న కూడా మేము చెప్తున్నాం, సూర్యమన్న కూడా ఆ ఫౌండేషన్ నుంచి వెళ్ళి మేము కూడా కలెక్టర్ను అనేక విధాలుగా కలుస్తున్నాం. వరంగల్ కళాక్షేత్రం అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పడుతున్నారు వరంగల్ జిల్లా. ఆ కళాక్షేత్రానికి మన ప్రజల గురించి నిత్యం జీవితం అంతా పాటే నమ్ముకొని, ప్రజలు నమ్ముకొని జీవితం అంతా పోరాటం చేసిన గొప్ప యోధుడు ప్రపంచం మీదని మన గద్దరన్న పేరు పెట్టాలని ఈ వేదిక నుంచి అందరూ వ్యక్తిత్వం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల మనిషి కదా, తెలంగాణ నుంచి ఎవరో కాదు కదా. గద్దరన్న పాటలు గంగమ్మ గంగమ్మ ప్రపంచానికి శిష్యులు ఆ పాటలు అందుకున్న నాలాంటి కళాకారులు, నంతటి కళాకారులు, మన యాదగిరి నంతటి కళాకారులు ఈ ప్రపంచమంతా ఇక్కడ నీళ్ళ దోపిడి ఏ విధంగా జరుగుతున్నాం. ఆ గద్దరన్న పాటలు పాడుతున్నాయి కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, గద్దరన్న తెలంగాణ ఏడికి వచ్చిందా? ఎవరు లేదే. మా అన్న కొట్లాడిను, మా అన్నలుగా మేము లక్షలాది మందిగా కలిగి యుద్ధం చేసినాం. ఒకడు రాజీనామా ఏమంటే పారిపోయాడు. మా గద్దరన్న పాటలు తీసుకొని మేము యుద్ధం చేస్తాం బిడ్డ, తెలంగాణ వచ్చుడా ఇంకా వేరు చరిత్ర లేదని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు మన గద్దరన్న వంగపండు ప్రసాద్ సార్. ఎందుకంటే అనాథమైన పాటలు రాసి అందించిన మన గద్దరన్న ఫౌండేషన్ తరఫున మన వంగపండు సార్ కూడా ఇవ్వాలనిపించడం అంటే ఇది గొప్ప ఆశయం. ఎందుకంటే అమరవీరులు వాళ్ళ త్యాగాలు రాసినప్పుడు ప్రపంచాన్ని కూడా మన గద్దరన్న ఇంపించుడు రాసిండు. తెలంగాణ బిడ్డలారా Thank you.
తెస్తామంటే కమ్యూనికి ట్యాంకు తెస్తాం, నీకు చెట్లు తెస్తానాలే. ఎలి వద్దని ఎలి పంటిని ఎలిగి అన్నము తినకపోతే ఏది వద్దని అలిగి పంటివి, అలిగి అన్నం తినకపోతే. అడగల్ల ప్యాంటు ఎర్ర చెట్టు తెచ్చి పుట్టి పెట్టినాము తెల్లకైతు ఎర్ర చెట్టు తెచ్చి పెట్టి కొట్టినాము. పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు, మీరు చెల్లి ఆకై కలిసిపోతారా మా బిడ్డలు, మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు, మీరు చెల్లి ఆకై కలిసిపోతారా మా పిల్లలు. వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా వీరులారా, వీరులారా, తెలంగాణ బిడ్డలారే. గుర్తు